వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అలజడి నెలకొంది. దువ్వాడ కుమార్తెలు తమ కుటుంబ సభ్యులతో తండ్రి ఇంటి ముందు వేచి ఉండటం కలకలం రేపుతుంది. తండ్రిని కలిసేందుకు వచ్చిన కూతుర్లు గంటల తరబడి ఇంటి బయట కారులో వేచి ఉన్నారు. అయినా తండ్రి దువ్వాడ కనీసం ఇంటి గేటు కూడా తెరవలేదు. తెల్లవారుజాము వరకు తండ్రి శ్రీనివాస్ ఫోన్ చేసినా గేటు కొట్టినా స్పందించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అయితే గత కొంతకాలంగా దువ్వాడ కుటుంబంలో అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అలజడి నెలకొంది. దువ్వాడ కుమార్తెలు తమ కుటుంబ సభ్యులతో తండ్రి ఇంటి ముందు వేచి ఉండటం కలకలం రేపుతుంది. తండ్రిని కలిసేందుకు వచ్చిన కూతుర్లు గంటల తరబడి ఇంటి బయట కారులో వేచి ఉంటారు. అయినా తండ్రి దువ్వాడ కనీసం ఇంటి గేటు కూడా తెరవలేదు. తెల్లవారుజాము వరకు తండ్రి శ్రీనివాస్ కు ఫోన్ చేసినా గేటు కొట్టినా స్పందించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా దువ్వాడ కుటుంబంలో అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అలజడి నెలకొంది. దువ్వాడ కుమార్తెలు తమ కుటుంబ సభ్యులతో తండ్రి ఇంటి ముందు వేచి ఉండడం కలకలం రేపుతుంది. తండ్రిని కలిసేందుకు వచ్చిన కూతుర్లు గంటల తరబడి ఇంటి బయట కారులో వేచి ఉన్నారు. అయినా తండ్రి దువ్వాడ కనీసం ఇంటి గేటు కూడా తెరవలేదు. తెల్లవారుజాము వరకు తండ్రి శ్రీనివాస్ కు ఫోన్ చేసినా గేటు కొట్టినా స్పందించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా దువ్వాడ కుటుంబంలో అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో వివాదాస్పద నాయకుడిగా పేరు పొందినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో వివాదంలో చెప్పుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు సొంత భార్య పిల్లలతో సహా కూడా ఈ రోజు అయితే ఆయన మీద దండెత్త కార్యక్రమం జరుగుతుంది. గత రాత్రి నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ కు చెందినటువంటి ఇద్దరు కుమార్తెలు కూడా ఇంటికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ ఆ శ్రీనివాస్ తలుపులు తీయకపోవడం, అదేవిధంగా వాళ్ళని పట్టించుకోకపోవడంతో ఈ రోజు అయితే ఆ టెక్కల వ్యాప్తంగా కూడా ఒక దుమారం అయితే రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రజాప్రతినిధిగా గతంలో నుంచి కూడా కొన్నాళ్ళుగా ఆ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఉంటూ కూడా 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి, బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్, తన సొంత కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారో, పట్టించుకోవడం లేదంటూ కూడా ఇప్పుడు సొంత కుమార్తెలుగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా వేరే మహిళతో ఉంటున్నారని చెప్పి కూడా కుమార్తెలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా తల్లిని కానీ మా పిల్లల్ని కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ అయితే మరో వివాదంలో చిక్కున్నారని చెప్పుకోవచ్చు. మొన్నటి ఎలక్షన్ లో కూడా పూర్తిగా నేరుగా జగన్మోహన్ రెడ్డికే భార్య
ఆ వాణి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీనివాస్ ప్రవర్తన బాగోలేదు, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు అంటూ కూడా ఆరోపణలు చేశారు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాంతో టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా ఆయన భార్య వాణికే అప్పచెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఒకటే మళ్ళీ ఆ వివాదం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిందని తెలుస్తుంది. గత రాత్రి నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్ళి, అంటే తండ్రి ఇంట్లోకి వెళ్లేందుకు కుమార్తెలు ప్రయత్నం చేసినా కూడా కనీసం వాళ్ళని పట్టించుకోలేదు. డోర్ కూడా తీయలేదు, డోర్ బెల్ల కొట్టినా కూడా పట్టించుకోలేదు. నడి రోడ్డు మీద ఇద్దరు కుమార్తెలను వదిలేశారంటూ ఆరోపణలు దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు కావచ్చు, దాని భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో ఈ వివాదం చిలికి గాలివానగా మారుతుంది. దువ్వాడ శ్రీనివాస్ పై మరిన్ని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇది మరింత వివాదాస్పదంగా మారి ఇందుకే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన డిమాండ్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో తాజాగా టెక్కల్లో అయితే ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇద్దరు మహిళలు సొంత కుమార్తెలు దువ్వాడ శ్రీనివాస్ కు చెందినటువంటి సొంత కుమార్తెలు ఈ రోజు అయితే రోడ్డు మీదకి రావడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇది శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తుకు చాలా పెద్ద విపత్తుగా మారే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజు.